అందరికీ నమస్కారం. ఈ సినిమా చాలా మాట్లాడాలి. ఎందుకంటే నా సినిమా ఈవెంట్ అయితే మాట్లాడుతున్నట్టు కానీ ఈరోజు ఎక్కువ మాట్లాడతాను అనిపిస్తా. సో నేను యాక్చువల్లీ మీరు ఇందాక ఏది ప్లే చేశారు కదా సినిమా గారు, పబ్లిక్ రెస్పాన్స్ అని చెప్పి అది ప్లే చేయకుండా ఉండాల్సింది. ఎందుకంటే ఇంకేం చెప్తాం నేను సినిమా చూసిన వాళ్ళు. సో కనీసం నా స్పీచ్ అయిపోయిన తర్వాత ప్లే చేయాల్సింది అవి. నేను సినిమా చూశాను, 35 అన్న సినిమా చూశాను. నేను ఈ మధ్యకాలంలో చూసిన వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ తెలుగు సినిమా 35. అండ్ ఇది యూత్కి ఎక్కుతుందా లేదంటే ఇంకో ఏజ్ గ్రూప్ ఎక్కుతుందా, మాస్కి ఎక్కుతుందా, క్లాస్కి ఎక్కుతుందా, ఇదంతా నాకు తెలియదు. అది అలా మాట్లాడాలి కూడా నాకు తెలియదు. బట్ ఒక విషయం మాత్రం చెప్తున్నాను, ప్రతి అమ్మ ప్రతి నాన్న వాళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్ళాల్సిన సినిమా. అండ్ అందరికీ కూడా చాలా పర్సనల్గా రెసినేట్ అయ్యే సినిమా. వాళ్ళు ఇందాక నిధి చెప్పినట్టు ఒకరోజు స్కూల్ ఏమైనా మిస్ అయినా సరే ఏమీ నష్టం లేదు. ఎందుకంటే ఆ ఒక్కరోజు మీరు కానీ స్కూల్ బదులు థియేటర్కి తీసుకెళ్లి 35 చూపిస్తే ఆ రోజు స్కూల్లో నేర్చుకునే దానికంటే థియేటర్లో ఎక్కువ నేర్చుకుంటారు. అండ్ నాకు సరిపోయిన సినిమాలు లాంటి సినిమాలు కూడా మళ్ళీ వస్తాయి కానీ 35 లాంటివి మళ్ళీ రావు. సో పొరపాటు కూడా మిస్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడో రేరుగా వచ్చి మంచి సినిమాలు ఇవి. అండ్ ఇంత ప్రేమతో ఇంత ప్రాణం పెట్టి ఒక టీం, అందరూ పర్ఫెక్ట్ టీం కుదిరి వాళ్ళందరూ కలిసి ఒక ఇలాంటి సినిమా చేసినప్పుడు మనందరూ ఎప్పుడు ఐ థింక్ తెలుగు సినిమా ఇలాంటి ఒక ఫ్రెష్నెస్, ఇలాంటి ఒక పాజిటివిటీ, ఇలాంటి ఒక ఎనర్జీ చూసినప్పుడు స్క్రీన్ మీద ప్రతిసారి ఎంకరేజ్ చేశారు. ఎందుకు నాకు 35 విషయంలో చాలా బలమైన నమ్మకం ఉంది. రేపు 6th తర్వాత ఇది చిన్న కథ కాదు. ఐ థింక్ దీని సక్సెస్ స్టోరీ ఇది చిన్న కథ కాదు. 6th తర్వాత అది ప్రూవ్ అవుతుందని నేను బలంగా నమ్ముతున్నా. అండ్ ఇది సినిమా విషయానికి వస్తే అందరూ ఎంతో గొప్పగా పర్ఫామ్ చేశారు. అందరు టెక్నీషియన్స్ ఎంతో గొప్పగా పనిచేశారు. నాకు ఈ సినిమాకి పనిచేసిన టీం అందరూ కూడా దర్శి కానీ, నిధి కానీ, వివేక్ కానీ, ఇలాంటి డైరెక్టర్ కానీ, నికేత్ కానీ, ఐ థింక్ వీళ్ళందరూ నాకు ఇండియాలో మంచి టెక్నీషియన్ అందరూ కలిసి ఒక సినిమా తీస్తున్నారు. వీళ్ళందరూ కలిసి ఒక సినిమా తీస్తున్నారంటే నా బెట్టు వీళ్ళ మీదే ఉంటుంది. వీళ్ళ మంచి సినిమా తీస్తారని నమ్ముతాను. అండ్ నేను నమ్మినట్టే తీశారు కూడా, అంత అద్భుతమైన బ్యూటిఫుల్ సినిమా తీశారు. అండ్ ఎవరితో స్టార్ట్ చేయను, రానాతో స్టార్ట్ చేస్తాను. మా వాడు ప్రజెంట్ చేస్తున్నాడు ఈ సినిమాని. చాలా మంది అంటుంటారు ఈ మధ్య దట్ చాలా టాలెంట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, లేదంటే చాలా మంది యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేస్తున్నాను అని. రానా ముందు మేము అంత నథింగ్ ఐ ఫీల్. ఎందుకంటే మేము ఒక సినిమా రిలేటెడ్గా మాత్రమే మేము ఆపరేట్ చేయగలుగుతున్నాం. సినిమాయే కాదు, టాలెంట్ అన్నది ఏ బిజినెస్లో ఉన్నా, ఏ ఇండస్ట్రీలో ఉన్నా, ఎక్కడున్నా రానాకి కంట పడిందంటే అది ఎంకరేజ్ చేయకుండా వదిలే క్వశ్చనే లేదు. హీ హ్యాస్ టు స్టాండ్ అప్ ఫర్ దెమ్ ఏదో ఒక రకంగా. అండ్ తనకున్న నాలెడ్జ్ అప్పుడప్పుడు అన్ని విధాలుగా అన్ని చేయలేకపోతాం మనం. బట్ నా రానా ఈజ్ వన్ స్టాప్ షాప్. తనకున్న నాలెడ్జ్కి, తనకున్న ఎక్స్పీరియన్స్కి, తనకున్న అండర్స్టాండింగ్కి ఎవరికైనా హెల్ప్ చేయగలడు, ఎవరికైనా సపోర్ట్ చేయగలడు, ఎవరికైనా ఒక పెద్ద బలంగా నిలబడగలడు. నాకు ఐ ఫీల్ వెరీ లక్కీ దట్ నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు ఇండస్ట్రీకి వచ్చేసిన తర్వాత ఒక ఫ్రెండ్ ఉన్నారు. అంటే నేను మామూలుగా పెద్దగా ఇంట్లో వచ్చి కదలను, కొంచెం ఇంట్లో చాలా ఒక బలమైన ఫ్రెండ్ ఉన్నాడు అన్న ఒక ధైర్యం కూడా ఇచ్చాడు నాకు ఫస్ట్ నుంచి. నేను ఎప్పుడైనా నేను ఒక్కడినే ఉంటే ఆ టైం నేను వాటితో స్పెండ్ చేయడానికి ఇష్టపడతాను. ఇట్ ఫీల్స్ లైక్ ఇట్స్ మై సోలో టైం. నా పర్సనల్ స్పేస్ లాగా అనిపిస్తుంది రానాతో కూర్చున్నప్పుడు. రానా, ఐఎమ్ సో హ్యాపీ ఈ సినిమాని నువ్వు ప్రెజెంట్ చేయడం. నాకు ఆ సర్కిల్ కంప్లీట్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఐ రియలీ విష్ ఇది రానాకి టీం మొత్తానికి చాలా ఒక స్పెషల్ ఒక ఫెదర్ ఇన్ ద క్యాప్ అవ్వాలి ఈ సినిమాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ తర్వాత నిధి. ఓకే, నిధి ఏంటంటే నాకు మేము జెంటిల్మెన్ అప్పుడు పరిచయం, జెంటిల్మెన్ నుంచి ఆ తర్వాత ఇంట్లో మంచి అయిపోయింది నిధి పూర్తిగా. అంటే నేను ఈ రోజుకి కూడా నిధితో మాట్లాడుతున్నప్పుడు నా లోపల మైండ్ వాయిస్ నడుస్తుండేది కంటిన్యూస్ గా, ఇంత మంచి వాళ్ళు ఉంటారా, అది ఇంకా ఇంత మంచి వాళ్ళు ఎగ్జిస్ట్ అవుతారని. నాకు తెలిసి పొరపాటుని కూడా ఈ రోజు 2024లో మన అందరం కూడా ఇక్కడ ఒక చిన్న చితక అబద్ధాలు ఆడతాం. ఇంట్లోనే ఉండి దారిలో ఉన్నామని చెప్తాం, వచ్చేస్తున్నాం అని చెప్తాం.
నాకు తెలిసి పొరపాటును కూడా అలాంటి అబద్ధం చెప్పని మనిషి ఎవరైనా ఉన్నారంటే ఇది నీవి. అదే హానెస్టీ, అదే ఎథిక్, అదే అన్ని తను చేసే పనులు, తను చేసే సినిమాలో, తను చేసే అన్నింటిలోనూ రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ తను ఏం చేసినా సరే ప్రాణం పెట్టి పనిచేస్తుంది. మీరు సినిమాలో చాలా చాలా చిన్న చిన్న నొయాన్సెస్ అంటే అది చాలా గొప్ప యాక్టర్ అయితే మాత్రమే యాక్ట్ చేయగలరు. అంత బ్యూటిఫుల్ గా చేసింది. అండ్ ఇవి విషయం నాకు ఏమనిపిస్తుంది అంటే, కొంతమంది ఉంటారు చూస్తే వీళ్ళకి ఈ టాలెంట్ ఉంది, ఇది బాగా చేస్తారు అని అనిపిస్తుంది. కానీ కొంతమంది ఉంటారు వీళ్ళకి ఏ పని ఇచ్చినా సరే బాగా చేస్తారు అనిపిస్తుంది. అలా నాకు నివీన్ చూసినప్పుడల్లా తనకి ఏం అప్పు చెప్పినా, రేపు యాక్టింగ్ అని కాదు, రేపు ఏ జాబ్ తీసుకున్నా, ఏ పని అప్ప చెప్పినా సరే 100% ఎఫర్ట్ పెట్టి చేస్తారు అనిపించే వాళ్ళు, చేయగలరు అనిపించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అది నీవి. ఐ థింక్ తను ఏం చేసినా సరే లైఫ్ లో షీ విల్ డూ ఇట్ ది బెస్ట్. అండ్ అలాగే ఈ సినిమా కూడా 35 అన్నది ఐ థింక్ నీవి ఒక మంచి సినిమా కోసం నీవి ఎంత క్రేవ్ చేస్తుందో నాకు తెలుసు. ఆ మంచి సినిమా 35 అది నివికి ఆ మంచి సినిమా ఇచ్చే సంతోషం నీకు నాకు తెలిసి ప్రపంచం ఏది ఇవ్వదు. డబ్బులు కాదు, ఫేమ్ కాదు, ఏది ఇవ్వదు. అండ్ ఐ థింక్ ఈ 6th కి షీఈస్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ఆల్ దట్ లవ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు. నివి నువ్వు చిత్తకు కొట్టేశావు. ఇందాక చాలా మంది చెప్పినట్టు, దర్శి కూడా చెప్పినట్టు, నిజంగా నీ గెటప్, నీ మొహం, నీ స్మైల్ ఏదో తెలియదు, అందరికీ మన అమ్మని గుర్తు చేస్తుంది డెఫినెట్ గా. అండ్ అందరికీ రేపు థియేటర్ లో ప్రతి అమ్మకి రిలేటబుల్ అవడానికి కూడా ముఖ్యమైన కారణం నివి అవుతుంది. నివి, ఆల్ ది బెస్ట్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. అండ్ ఐ ఆల్రెడీ నో దట్ యూ విల్ గెట్ సో మచ్ లవ్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ నా పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే విశ్వ. తను నేను సినిమా చూసిన వెంటనే బయటకు వచ్చి బాల్కనీ నుంచి ఒక 10 నిమిషాలు డైరెక్టర్తో మాట్లాడాను తన గురించి. నేను ఇంతకుముందు ఫిల్మ్స్ పెద్దగా చూడలేదు, కానీ నాకు ఒక్కసారి ఇట్ వాస్ అ బిగ్ సర్ప్రైజ్ ఫర్ మీ. తను ఏంటి అంత మెచ్యూరిటీతో, అంత సెన్సిబిలిటీతో అలా ఎలా పర్ఫార్మ్ చేశాడు అనిపించింది. I was really in awe of your performance and your understanding and your maturity. బయట చూస్తున్నాం ఎలా ఉన్నాడు, ఆ సినిమాలో చూస్తున్నాను సేపు నాకు ఆ ప్రసాద్ తప్పితే ఇంకొకరు ఎవరు కనపడలేదు స్క్రీన్ మీద. అమేజింగ్ పర్ఫార్మెన్స్. యూ హావ్ ఎ లాంగ్ వే టు గో. అదే 35 తో స్టార్ట్ అయ్యి చాలా ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దర్శి ఏంటంటే నాకు చాలా పర్సనల్ గా చాలా ఇష్టం మనిషి. అదే చాలాసార్లు చెప్పేసాను కానీ అయిపోయింది. కంటెంట్ వైజ్ గా దర్శిలో, పర్ఫార్మెన్స్ వైజ్ గా, కంటెంట్ వైజ్ గా దర్శిలో చాలా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ఉంది. చాలా తను ఎంచుకునే కంటెంట్ కానీ, తన రోల్ అప్రోచ్ అయ్యే విధానం కానీ, ఈ సినిమాలో టీచర్ గా తను చేసి చాలా చాలా చిన్న చిన్న డీటెయిల్స్ కానీ, తన ఒక పర్ఫెక్షన్ ఉండాలి అని కోరుకున్న విధానం కానీ నాకు అనిపిస్తుంటాడు. ఒక సినిమాలో హీరో ఉంటాడు, ఇంకొక సినిమాలో ఒక రోల్ ప్లే చేస్తాడు. మన తెలుగు సినిమా ఆమిర్ ఖాన్ అనిపిస్తుంది నాకు దర్శనం చేస్తే. దర్శి కనుక మన తెలుగు సినిమా ఆమిర్ ఖాన్ అయితే, దర్శి ఫిల్మోగ్రఫీలో తారే జమీన్ పర్ 35 అన్నది. ఓకే. అండ్ నాకు అంటే నేను ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను దర్శితో, అందుకని చెప్పట్లేదు అదే ఇదే. బట్ జనరల్ గా జస్ట్ చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, ఒక అండర్స్టాండింగ్ ఆఫ్ స్క్రిప్ట్ కానీ దర్శికి చాలా ఎక్కువ. అండ్ నాకు తెలుసు దర్శికి ఆల్రెడీ ఫిల్మోగ్రఫీలో బోల్డ్ అని మంచి సినిమాలు ఉన్నాయి. మనం ఊహించలేనని మంచి సినిమాలు వచ్చి జాయిన్ అవుతాయని కూడా నాకు ఆల్రెడీ నమ్మకం ఉంది. ఫ్యూచర్ లో కూడా దర్శి ఎరక్కొట్టేశావు, కొన్నిసార్లు కోపం ఇచ్చింది. కానీ నాకు కోపం ఇచ్చిందంటే వాడు నా వాడు, ఇది నా సినిమా. సో అదే దర్శి. సో ఇంకా వివేక్ సాగర్ మ్యూజిక్ అంటే ఐ థింక్ హంబుల్ గా, సింపుల్ గా, రూటెడ్ సినిమాలు, చాలా ప్రేమ పెట్టి ప్రాణం పెట్టి చేసే ఒక టీం కనుక ఉందంటే, ఆ టీం కి వివేక్ సాగర్ దొరికేదంటే హ్యాండ్ జిమ్మర్ దొరికేసినట్టే లెక్క వాళ్ళకి. అంటే అంతకంటే గ్రేటెస్ట్, అంటే ఒక సౌండ్ ట్రాక్ తో సినిమాని తీసుకెళ్లి పైన కూర్చోబెట్టేయగలడు, దానికి ఒక ఒరిజినాలిటీ ఇచ్చేయగలడు వివేక్. అమేజింగ్. నాకు చాలాసార్లు నాకు ఇంకా నేను చూసినప్పటికీ మిక్స్ అవ్వలేదు. నేను అదే స్కోరు నేను మొన్న ట్రైలర్ చూస్తున్నప్పుడు అదే స్కోర్కి కలర్లో నీళ్ళు తిరిగినాయి నాకు. నాకు సడన్ గా ట్రైలర్ చూసిన వెంటనే అనిపించింది, అరే మళ్ళీ వెళ్ళి సినిమా చూడాలి మిక్స్ అయిన తర్వాత అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ వివేక్. యువర్ సచ్ స్ట్రాంగ్ సపోర్ట్ ఫర్ సచ్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్. అండ్ ఇలాంటి సినిమాలు ఎక్కువ చేయాలి నువ్వు. అందుకే ఎప్పుడైనా బాగా యాక్షన్ లేదంటే అలాంటి సినిమాలు వస్తున్నప్పుడు
వివేక్ని బిజీ ఉంచకూడదు. వివేక్ ఇలాంటి సినిమాలతో బిజీగా ఉండాలి. అంటే ఈ సినిమాలు వివేక్ చాలా అవసరం. సో ప్లీజ్ కంటిన్యూ డూయింగ్ దిస్ అండ్ యూర్ అమేజింగ్. నీకు ఐ థింక్ ఆల్రెడీ చాలా మంది చెప్పేశారు కాబట్టి నేను మళ్ళీ స్పెషల్ ఎక్స్ట్రా చెప్పను. అండ్ నందకిషోర్ గారు, ఆయనలో ఒక హానెస్టీ ఉందండి. అది ప్రతి మాటలో, ప్రతి ఫ్రేమ్లో, ప్రతి పర్ఫార్మెన్స్లో, ప్రతి పాటలో, అన్ని చోట్ల వీళ్ళందరిలో కనపడుతున్న ఒక ఐ థింక్ ఆ పాజిటివిటీ అంతా ఈయన దగ్గర నుంచే వస్తుంది. డైరెక్టర్ ఉండాలి, ఉంటేనే వస్తుంది బయటికి. అండ్ నాకు మీకు తెలుసు, ఇన్నేళ్ళ నుంచి ఉన్నాను కాబట్టి, సినిమాలో ఉన్నాను, చూస్తున్నాను కాబట్టి నాకు తెలుసు, డైరెక్టింగ్ యాక్టర్స్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్. యాక్టర్స్ దగ్గర నుంచి చిన్న చిన్న న్యూయాన్సెస్ పట్టడం చాలా డిఫికల్ట్. అండ్ పర్టికులర్లీ సగం మంది యాక్టర్స్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు అయినప్పుడు ఇంకా కష్టం. అండ్ ఒక వర్డ్ అంటే ఇప్పుడు నిజంగా ఎవరైనా జపనీస్ అతనికో, ఎవరైనా స్పానిష్ అతనికో తీసుకొచ్చి 35 సినిమా సబ్ టైటిల్స్ చూపిస్తే పర్ఫార్మెన్స్ లో చిన్న తప్పు కూడా పట్టలేదు. అంటే వరల్డ్ క్లాస్ యాక్టింగ్ అంటారు. సో అలాంటి ఒక యాక్టింగ్ ని రాబట్టేదంటే డైరెక్టింగ్ యాక్టర్స్ విషయంలో 100%. అండ్ నేను చాలా రేర్గా చూస్తాను మన దగ్గర ఆ క్వాలిటీ, అమేజింగ్ క్వాలిటీ సార్. అండ్ ఐ నో ఫర్ షూర్ మీ సినిమాలో ఫ్యూచర్లో కూడా ఎవరైనా సరే యాక్టర్స్ పైన చేస్తే వాళ్ళందరికీ మంచి పేరు వస్తుందని నమ్మకం నాకు ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్. గట్టిగా నిజంగా మీకోసం కాదు, అందరి కోసం ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ. అండ్ సృజన్ అండ్ సిద్ధార్థ్ గారు, కంగ్రాచులేషన్స్. సృజన్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. నా వాల్ పోస్టర్ సినిమాలో నేను తీసిన ఒక కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూట్ కూడా చేశాడు. చాలా సినిమా పిచ్చాడు, సినిమా గురించే మాట్లాడుతుంటాడు ఎప్పుడు కలిసినా సరే. అండ్ ఈ సినిమా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాడో నాకు తెలుసు. చూసి అసలు అంటే ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ ఫీల్ అవుతున్నాడు 35 ప్రొడ్యూస్ చేయడం అన్నది. అండ్ ఐ రియలీ విష్ ఈ సినిమా తర్వాత, ఈ సినిమా నుంచి మీకు ఎంత ఎంకరేజ్మెంట్ రావాలంటే ఇలాంటి సినిమాలు ఇంకొక 100 చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సిద్ధార్థ్ గారు, మీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిల్మ్. అండ్ మీ అందరికీ, టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. సారీ ఎవరైనా మర్చిపోయింటే క్షమించండి. సుమ గారు యాజ్ యూజువల్ చించేశారు. ఈరోజు కాన్సెప్ట్ దగ్గరికి పోయి టీచర్ ఉన్న కాన్సెప్ట్, సర్టిఫికేట్ కూడా దగ్గరికి పోయి నా సర్టిఫికేట్ తీసుకొని నేను వెళ్తాను. సో 5th నైట్ ప్రీమియర్ సార్. రేపు ప్రీమియర్స్ ఉన్నాయి, 5th ప్రీమియర్స్ ఉన్నాయి. డోంట్ మిస్ దిస్. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ప్రతి అమ్మ, ప్రతి నాన్న ఇది మనమే కదా అని అనుకుంటారు. మీ పిల్లల్ని తీసుకొని స్కూల్కి వెళ్ళండి, కాలేజ్కి వచ్చి థియేటర్కి వెళ్ళండి. థియేటర్కి వెళ్తే ఆల్మోస్ట్ మీకు అదే ఫీలింగ్ వస్తుంది. బట్ చాలా మిమ్మల్ని ఆలోచింపజేసే విషయాలు ఉన్నాయి, ఆలోచింపజేసే సీన్లు ఉన్నాయి. మీరు చాలా హార్ట్ వార్మింగ్ గా ఫీల్ అయ్యే గోల్డెన్ మూమెంట్స్ ఉన్నాయి. అండ్ ఇలాంటి సినిమాలు మళ్ళీ రావు. సో మీరు డెఫినెట్ గా ఈ మంత్ 6th ఒక సక్సెస్ స్టోరీ చూడబోతున్నారు. అండ్ అది చిన్న కథ కాదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సో మచ్ నాని. సో ఇలాంటి కాన్సెప్ట్